ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామములు. మాస్టర్స్, నేను మీ లలిత. మిత్రులారా, ఈరోజు కూడా మనం మరికొంత జ్ఞానాన్ని శ్రీకృష్ణామృతం ఉత్తర గీత జ్ఞానసారం నుండి తెలుసుకుందాం. మాస్టర్స్, ముందుగా మనం తెలుసుకోబోతున్న జ్ఞానం మూలంలోని తుర్య జ్ఞాన యోగంలో 1వ శ్లోకం శాస్త్రాలు అనంతాలు అనే అంశంపై తెలుసుకోబోతున్నాం. మాస్టర్స్, అనంత శాస్త్ర బహువేదితవ్యం అల్పశ్చ కాలో బహువశ్చ విఘ్నాః యత్సారభూతం తదుపాసితవ్యం హంసో యథా క్షీరమివాంబుమిశ్రం. మిత్రులారా, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. శాస్త్రాలు అనంతమైనవి, ఎంతో తెలుసుకోవలసినవిను, సమయం తక్కువ, అవాంతరాలు ఎక్కువ. పాలు నీరు మిశ్రమం నుంచి హంస పాలను మాత్రమే స్వీకరించినట్లు ఏది ఉత్తమమైందో దానినే ఉపాసించాలి. మాస్టర్స్, ఇప్పుడు వివరణ తెలుసుకుందాం. మాస్టర్స్, ఈ లోకంలో ఉన్న శాస్త్రాలు అనంతాలు. వాటిలో తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి, కానీ మానవ జీవిత కాలం చాలా తక్కువ. అందులోనూ ఎన్నో అవాంతరాలు కలుగుతూ ఉంటాయి. ఈ శాస్త్రాలన్నింటినీ చదివి వాటి అర్థాలు తెలుసుకోవడానికి ఒకానొక మానవ జీవిత కాలం ఎప్పటికీ సరిపోదు. కాబట్టి పాలు నీరు కలిసిన మిశ్రమం నుంచి హంస పాలను మాత్రమే గ్రహించి నీటిని విడిచిపెట్టినట్లు జ్ఞానులు అనంతమైన శాస్త్రాలలోని సారమైన పరబ్రహ్మను తెలుసుకుని దానినే ఉపాసించాలి. మాస్టర్స్, ఇప్పుడు మరొక శ్లోకాన్ని మనం మూలంలోని తుర్య జ్ఞాన యోగంలో 4వ శ్లోకాన్ని షేర్ చేసుకుందాం. మాస్టర్స్, విజ్ఞేయాక్షర తన్మాత్రం జీవితం చాపి చంచలం విహాయ శాస్త్రజాలాని యత్సర్వం తదుపాస్యతాం. మిత్రులారా, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. పంచతన్మాత్రకమైన ఈ జీవితం నశించేదే అని తెలుసుకొని శాస్త్ర సంబంధ విషయాలను విడిచిపెట్టి జ్ఞానం ద్వారా సత్యమైనదేదో గ్రహించి దానినే ఉపాసించాలి. మాస్టర్స్, ఇప్పుడు వివరణ తెలుసుకుందాం. మాస్టర్స్, శబ్ద స్పర్శ రూప రస గంధభరితమైన ఈ జీవితం క్షణభంగురమైనది. ఇది తెలుసుకోవాలి. మృత్యువును గుర్తుంచుకొని కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. శాస్త్ర సంబంధమైన ఇతర విషయాలను కుతర్కాలను సంపూర్ణంగా విడిచిపెట్టాలి. ఆ శాస్త్ర విజ్ఞానం వల్ల పరబ్రహ్మమే సత్యమైనది. జనన మరణ సుఖ దుఃఖ భ్రాంతులన్నింటినీ నాశనం చేసేది ఒక్క ఆత్మజ్ఞానం మాత్రమేనని గ్రహించి ధ్యాన సాధన ద్వారా ఉపాసించి స్వయంగా ఆ పరబ్రహ్మానుభూతిని చెందాలి. మాస్టర్స్, ఈ జ్ఞానానికి తత్సంబంధమైన పూర్వగీత అయిన భగవద్గీతలోని 18వ అధ్యాయంలోని 46వ శ్లోకాన్ని కూడా మనం ఇప్పుడు షేర్ చేసుకుందాం. మాస్టర్స్, యత ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. మాస్టర్స్, ఇప్పుడు ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని మరొక్కసారి మనం గుర్తు చేసుకుందాం. ఎవరి వల్ల సమస్త ప్రాణులు ఉత్పత్తి అయినవో, ఎవరితో ఈ ప్రపంచం మొత్తం వ్యాపించి ఉందో అటువంటి సర్వాత్మను తమకు స్వాభావికమైన మార్గాల ద్వారా పూజించి ధ్యానించి మానవులు తెలుసుకోగలుగుతారు. మాస్టర్స్, మరి ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని ఈరోజు కూడా మనం షేర్ చేసుకున్నాం కదా. మాస్టర్స్, మిత్రులారా, మరింత జ్ఞానాన్ని మనం ఎప్పటికప్పుడు అందుకోవడానికి ఆ జ్ఞానాన్ని మన నిత్య జీవితంలో మనం ఏ విధంగా ఆచరిస్తున్నామో అని మనకు మనం స్వయంగా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడానికి సంసిద్ధంగా ఉందాం. మాస్టర్స్,
మిత్రులారా, మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.